ఒకవేళ నిన్న ఫైల్ అయిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో కోర్టు ముందు ప్రెజెంట్ చేశారు కదా పోలీసులు, ముఖ్యంగా సజ్జనార్ గారు, ఆయన ట్వీట్ కూడా వేశారు ఒకటి. ట్రైల్లో గనక ఎవరెవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద ఆరోపించిన నేరం గానీ ప్రూవ్ అయితే 10 years లోపల పంపే అవకాశం ఉంది. ఇంట్లో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు A11 కింద. అండ్ కోర్టు ట్రయల్ డేట్ ఏంటో తెలుసా మీకు? అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగి 1 year అవుతుంది. The Hyderabad police has filed a charge sheet in the Pushpa 2 stampede case, naming 23 accused before the 9th additional chief judicial magistrate. మీరు నా ఛానల్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే మనం దీని గురించి విస్తారంగా మాడాం మనం. రైట్ ఫ్రమ్ ది థియేటర్ ఆ రోజు 4th December ఏమైందో, ఇన్సిడెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అయ్యి, దాని తర్వాత పోలీసులు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి, తర్వాత గాంధీ హాస్పిటల్కి పట్టుకెళ్ళి, తర్వాత నాంపల్లి హైకోర్టుకి పట్టుకెళ్ళి, అక్కడ నుంచి చంచాలగూడ జైలుకి పట్టుకెళ్ళి ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంచేసి నెక్స్ట్ డే వదిలేరు. ఇన్ఫాక్ట్ దీని గురించి మన తెలుగు స్టేట్సే కదా భారతదేశం మొత్తం మాట్లాడింది. నిరంజన్ రెడ్డి గారు వాదించిన కేసు నుంచి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ వరకు మల్టిపుల్ వేరియేషన్స్ మనం చూసాం. కాకపోతే ఆ రోజు మన దగ్గర ఉండేది FIR మాత్రమే. పలానా వ్యక్తుల వల్ల ఈ దుర్ఘటన జరిగింది అని చూచాయికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మోస్ట్లీ అర్జున్ గారు వైపే. కానీ నిన్న ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఇన్ఫాక్ట్ దాని తర్వాత నేను మల్టిపుల్ సోర్సెస్ చూసి కొంచెం టైం తీసుకొని వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరంటే మీరు, నేను, అర్జున్ గారా, థియేటర్ మేనేజ్మెంటా, రేవంత్ రెడ్డి గారు, జడ్జా, కోట్ల ఈ కాదు. ఆ రోజు కుటుంబం ఎఫెక్ట్ అయింది వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ గా. అదే రేవతి గారి కుటుంబం. ఆవిడ ప్రాణం పోయింది. ఆవిడ బిడ్డ వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు. ఆయన బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది హైపాక్సియా సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇంకా రికవర్ అవ్వలేదు, సంవత్సరం అయింది. ఆ బాబు ఆ తేజ్ వాళ్ళ చెల్లికి చాలా రోజులు చెప్పలేదు అమ్మకి ఇలా అయిందని చెప్పి. ఆ బిడ్డ తెలుసుకొని ఉంటుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళ జీవితాలకు మనం ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్, అదే ప్రప్రథమం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి ఛార్జ్ షీట్ రూపంలో నేను బయటకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇంకా జరగాల్సిన ట్రయల్ ఇంకా ఉంది, రావాల్సిన న్యాయం కూడా ఉంది. వాడు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా 1 year తీసుకున్నారు పోలీసులు. జనరల్గా ఇలాంటి టఫ్ ఇంపార్టెంట్ కేసులకి అయితే 60 రోజులు తీసుకోవాలి, 90 రోజులు మ్యాక్స్. దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మరి 1 year తీసుకొని, ఆ టైంలో CV ఆనంద్ గారు ఉండేవాళ్ళు పోలీస్ కమిషనర్. 25th year ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ ప్లేస్లోకి సజ్జనార్ గారు వచ్చారు. ఆయన ఒక ట్వీట్ వేశారు, లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాయి, కాకపోతే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇది అన్నట్టు ఒక 23 పేర్లు పెట్టి అందులో A11 కింద అర్జున్ గారు ఉన్నారు. కానీ FIR కి ఛార్జ్ షీట్ కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఛార్జ్ షీట్ థియేటర్ మేనేజ్మెంట్ గురించి, ఆ రోజు అక్కడ జరిగిన ల్యాప్సెస్ గురించి, మిస్కమ్యూనికేషన్ గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ దీని గురించి మొత్తం క్లారిటీ మనం తెచ్చుకోవాలి. దీని గురించి రేవంత్ రెడ్డి గారైనా CV ఆనంద్ గారైనా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు కదా లాస్ట్ ఇయర్. అది 1 year అయిన తర్వాత హౌ మచ్ ఆర్ దే హోల్డింగ్ అప్, అండ్ ఇవాళ ఎంటైర్ కేసులో అర్జున్ గారు రోల్ అని మనం మాడేసుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా దాన్ని సింప్లిఫై చేసి మనం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. కొత్త వాళ్ళు ఎవరున్నా ఈ నాలెడ్జ్ ఫిల్మ్ డైలీ కావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అచ్చు గుద్దినట్టు చెప్పాలంటే మనం పచ్చి నిజాలు మాడతాం. మనం సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలంటే అసలు ఛార్జ్ షీట్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. అగైన్ సింపుల్ గా చెప్పేస్తున్నా, మనకి FIR ఫైల్ అయిన తర్వాత పోలీసులు కొంత టైం తీసుకుంటారు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంధ్యా థియేటర్ కేసే మనం తీసుకుందాం. 4th రోజున అంటే 5th పుష్ప 2 రిలీజ్ అయితే ముందు రోజున ఒక ప్రీమియర్ షో వేశారు రాత్రిపూట 9:30 ఆ టైంకి, 9:45 అనుకుంటా. 9:35, 9:37, 9:40 ఈ టైంలో అర్జున్ గారు వచ్చారు. చుట్టూ జనాలు గుమ్ముగూడారు. ఒక స్టాంపీడ్ లాంటి సిచ్యువేషన్ అయింది. దానిలో ఒక వ్యక్తి చనిపోయారు, ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు. ఇది మన కళ్ళ ముందు కనబడే న్యూస్ కాబట్టి దీని వెనకాతలు ఏం జరిగింది అని ఐ విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకోవడం, కన్సర్న్ పార్టీస్ అంటే థియేటర్ని కానీ అర్జున్ గారి టీంని కానీ ఇన్వెస్టిగేట్ చేయడం, కస్టడీలో పిలవడం, సమన్ చేయడం, అవసరమైతే కొంతమందిని లోపల పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. ఛార్జ్ అంటే ఏంటి? ఆరోపణ. ఇది పోలీసులు వేస్తున్న ఆరోపణ. కోర్టుకి చెప్తున్నారు, యువర్ ఆనర్ పలానా వ్యక్తుల వల్ల ఇలాంటి జరిగింది, ఇది ఈ దుర్ఘటన జరిగింది, ఈ క్రైమ్ జరిగింది, క్రైమ్ అయితే సో పలానా శిక్షలు వీళ్ళ మీద పడాల్సిందిగా మీరు చూడాల్సిందిగా మా విజ్ఞప్తి అని వీళ్ళు చెప్తున్నట్టు ఛార్జ్ షీట్ అది. సో ఇక్కడ జనరల్ గా తీసుకోవాల్సిన టైం కూడా చాలా ఎక్కువ టైం తీసుకొని మరి ఇన్ఫాక్ట్ ఇదే ఛార్జ్ షీట్ లో ఈ 23 మందిలో 14 మందిని అరెస్ట్ చేశాం మేము. మిగతా 11 మంది దగ్గర యాంటిసిపేటరీ బెయిల్స్ ఉండడం వల్ల వాళ్ళని ఏం చేయలేకపోయాం. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ అని ఒక పక్క సజ్జనార్ గారు క్లియర్ గా చెప్తూనే 24th జరిగింది. ఇది కోర్టు ముందు ఛార్జ్ షీట్ ని ఇట్లా పెట్టారు, మీరు చూడండి అని. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఏవేవైతే ఆరోపణలు పోలీసులు వేశారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో కానీ అర్జున్ గారి సైడ్ ఉండే న్యాయవాదులతో కానీ ఒక డిస్కషన్, డిబేట్ లాంటిది నడుస్తుంది. వీళ్ళు వేస్తున్న ఆరోపణలు వీళ్ళు రిఫ్యూట్ చేయడం, వీళ్ళు వేస్తున్న ఆరోపణలు వీళ్ళు రిఫ్యూట్ చేయడం, ఇవంతా జరిగి ఫైనల్గా ఒక క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది పడుతుంది. ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరికీ. ఇది ఎలా జరుగుతుంది? ట్రయల్ రూపంలో. ఆ డేట్ ఇంకా మనకి రాలేదు, ఎప్పుడు ఫస్ట్ హియరింగ్ ఉంది, ఎప్పుడు సెకండ్ హియరింగ్ ఉంది అదంతా, బట్ అది జరుగుతుంది యాజ్ ఇట్స్ కోర్ట్ ప్రొసీజర్. ఇప్పటికే చాలా మంది అంటున్నారు ఛార్జ్ షీట్కి ఎందుకు 1 year పట్టింది, ఇంత డిలే ఎందుకు చేశారు పోలీసులు, ఇలాంటి కేసుకి ఇంత టైం పడితే ఇంకా రెగ్యులర్ కేసుల పరిస్థితి ఏంటి? ఇవి జనాలకు ఎరైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఇవే. ఇన్ఫాక్ట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పనా, నేను మన లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు అర్జున్ గారి మీద. రేవతి గారు చనిపోయినట్టు అర్జున్ గారికి థియేటర్లోనే తెలుసు, మా ACP వెళ్ళి అడిగిన ఆయన ఒప్పుకోలేదు, చివరికి CV ఆనంద్ గారు వెళ్ళి మిమ్మల్ని స్టేషన్ పట్టుకెళ్తానంటే అప్పుడు ఆయన బయటకు వచ్చారు, వచ్చి కూడా చేతులు బయటకు ఊపుతూ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారని చెప్పి ఆయన చాలా చాలా ఆరోపణలు వేశారు. ఆయన మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా
ఇన్ఫాక్ట్ ఆయన థియేటర్కి రాకముందు కూడా ఆర్టీసీ చౌరస్తా నుంచి ఆయన రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. అలా రావాల్సిన అవసరం ఏంటి? పర్మిషన్ అడిగారా మీరు? ఇన్ఫాక్ట్ మేము రిజెక్ట్ చేసాం మేము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, దిస్ ఆల్ అసెంబ్లీ స్పీచ్. ఇది ప్యారల్గా అర్జున్ గారి సైడ్ ఏముంది క్లియర్గా, నిరంజన్ రెడ్డి గారు ఆయన ఆ రోజు లంచ్ మోషన్ పెట్టి మరి ఏ రోజైతే ఆయన్ని ఐ థింక్ 11th or 12th ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు పట్టుకొచ్చారు కదా, గాంధీ హాస్పిటల్ పట్టుకెళ్ళి దాని తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన్ని 14 days రిమాండ్కి ఇచ్చారు. ఈ రిమాండ్కి బెయిల్ తీసుకురావడానికి ఆయన ఒక లంచ్ మోషన్ పెట్టి మరి ఆయన కోర్టులో ఆన్లైన్ కాల్ లాంటిది దాని గురించి కూడా మనం వీడియో చేసాం మనం. అందులో హీఈస్ వెరీ వెరీ క్లియర్. అర్జున్ గారు వచ్చినప్పుడు ఆయన 9:40 అట్లా లోపలికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉండే బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనాలు కొంచెం పుష్ చేస్తే అక్కడ ఎక్కడో ఎందుకు కదులుతుంది, ఏవైతే గ్రిల్స్ అంటున్నారో మీరు చాలా డిస్టెన్స్ ఉంది దానికి. ఇన్ఫాక్ట్ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే దానికి పోలీసులే కారణం. ఇన్ఫాక్ట్ అర్జున్ గారు థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు అందరూ అర్జున్ గారిని చూడడానికి పైకి వెళ్ళారే తప్పితే కింద ఏం జరుగుతుందో చాలా మంది చూసుకోలేదు. చాలా మంది పోలీసులు పైనుంచి కిందకి దిగారు. Police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. తప్పు ఇక్కడ ఒక్కరిదని చెప్పి నేను అనట్లేదు. అది అర్జున్ గారిదా, థియేటర్ మేనేజ్మెంట్దా, పోలీసులదా, సిచ్యువేషన్ దా, స్టాంపేడ్ దా, జనాలదా, ఇది కాదు తప్పు. ఇది ఒక మిస్టేక్ ఒకటి జరిగింది, దానికి మనం ట్యాక్స్ ఒక వ్యక్తినే కట్టమంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిరంజన్ రెడ్డి గారి క్వశ్చన్. ఇదే భారతదేశంలో సల్మాన్ ఖాన్ అయినా, సంజయ్ దత్ అయినా, అర్జున్ గారు అయినా వీళ్ళందరూ ఒక్కటే. ఇన్ఫాక్ట్ కామన్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు రాజ్యాంగం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. ఆయన ఉల్లంఘించాడు కాబట్టి ఆయనకు శిక్ష పడుతుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈయన పాయింట్ క్లియర్గా పోలీసులు రిజెక్ట్ చేశారు. దీన్ని సివి ఆనంద్ గారు కూడా చెప్పారు, మేము ఆ లెటర్ని రిజెక్ట్ చేశాం మేము అని చెప్పి ఒక లెటర్ కూడా వచ్చింది. కాకపోతే అదే లెటర్ని లంచ్ మోషన్ నిరంజన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఆ లెటర్ని ఎందుకు చూపించలేదు, అది 2 days తర్వాత ఎందుకు వచ్చింది, మీరు దాన్ని ఎందుకు దాచిపెట్టారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మోస్ట్లీ అర్జున్ గారి సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. ఆ లెటర్ కానీ మీరు ఆ రోజు చూపించుంటే, ఏ లెటర్ని సంధ్యా థియేటర్ ఒక లెటర్ రాసింది. ఇది 2వ తేదీన, 4వ తేదీన షో పడింది. దానికన్నా 2 రోజుల ముందు సంధ్యా థియేటర్ పోలీస్ని బందోబస్తు కోరుతూ ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ అందరికీ పబ్లిక్ డొమైన్లో ఆ రోజు ఉంది. నేను రాసామని అడగడానికి చెప్పడానికి ఆ లెటర్ని సబ్మిట్ చేశారు నిరంజన్ రెడ్డి గారు కూడా. కాకపోతే పోలీసులు ఏదైతే మేము చెయ్యం, అర్జున్ గారు మీరు రావద్దని చెప్పండి అని రాసిన దాని రెస్పాన్స్ ఏదైతే హ్యాండ్ రిటన్ లెటర్ ఉందో, అది నిరంజన్ రెడ్డి గారు లంచ్ మోషన్ డిస్కషన్ జరిగినప్పుడు అవతల వాళ్ళు సబ్మిట్ చేయలేదు. 2 days తర్వాత వచ్చింది. ఇన్ఫాక్ట్ అది ఆ రోజు ఉంటే బెయిల్ కూడా రిజెక్ట్ అయిపోయి ఉండేది. ఇది సెకండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫస్ట్ అర్జున్ గారికి నిజంగా తెలుసా తెలీదా రేవతి గారికి బయట జరిగింది అని, ఇదంతా ట్రైల్లో మనకి బయటకు వస్తుంది. 3వ రోజు ఫ్రైడే రోజున ఆయన ఎందుకు పట్టుకున్నారు? సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా, సరే పట్టుకున్నారు. లంచ్ మోషన్లో అయితే తెచ్చి మేము బెయిల్ తీసుకొస్తే దాంట్లో కూడా టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయని చెప్పి ఆయన రాత్రంతా లోపల ఉంచారు కదా అని చెప్పి ఇటు సైడ్ అంటుంటే, అటు సైడ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది నా ఇల్లు కాదు కదా, నేను గేట్లు అయితే తెరిచేసి ఓపెన్ చేయడానికి ఒక ప్రొసీజర్, ఒక ఫార్ములా అనేది ఉంటుంది, ఆ బిడ్డకి ఆ తల్లికి నేను జస్టిస్ తీసుకురావడం చూస్తానని చెప్పి ఈయన వాదన. जेल का दरवाजा मेरा हाथ में नहीं है, कानून के हिसाब से चलाने का है मेरे को. रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ వాదన కరెక్ట్ అని మనకి ఫేర్ జ్యుడిషియల్ ట్రయల్ జరగాలి, నిజం బయటికి రావాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను అర్జున్ గారికి న్యాయం జరగాలనో లేదా పోలీసులు సేఫ్ అవ్వాలనో ఇది కాదు. ఇక్కడ మనందరం చూడాల్సిన యాజ్ కామన్ పీపుల్ ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఏదో డబ్బులు ఇస్తే, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ఏదైతే వాళ్ళు లూజ్ అయ్యారో దాన్ని మనం భర్తీ చేయలేం మనం. అఫ్కోర్స్ ఆ అర్జున్ గారు ఆ బిడ్డ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నారు ఆయన. కాకపోతే అవి డబ్బులు కోట్లలో ఉన్నా కూడా మన రెండు విషయాలు, రెండు కోణాల నుంచి చూడాలి. మనీ కెన్ నెవర్ బ్రింగ్ ఎ పర్సన్ బ్యాక్. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి స్టాంపీడే కరూర్లో జరిగినా కానీ, విజయ్ గారిది, జోసెఫ్ విజయ్ గారి టైంలో జరిగినా కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియల్ ప్రకటన చేసి విజయ్ గారు కొంత డబ్బు ఇచ్చేసి సెటిల్ చేశారు. బట్ యాజ్ కామన్ పీపుల్ మీరు ఏదైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేక తొక్కిసలాట జరిగి మీ ప్రాణాలకు ఏదైనా అయితే మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలి? క్వశ్చన్ చేసినా కూడా చొక్కా మీద ఒక చిన్న మరక కూడా లేకుండా బయటికి రాగలిగితే మనం ఎటువంటి ప్రెసిడెంట్ మనం సెట్ చేస్తామో మనం చూసుకోవాలి ఒక్కసారి. అందుకని వాళ్ళు జ్యుడిషియల్ ఫెయిర్ ట్రయల్ జరగడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ రోజున పోలీసులు ఏవైతే ఎలిగేషన్స్ చేశారో, ఈ పోలీసుల సైడ్ నుంచి ఆ రోజు అబ్బాయి ప్రాణాలతో కాపాడగలిగారంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన సిపిఆర్ ప్లేడ్ ఎ వెరీ బిగ్ పార్ట్. ముఖ్యంగా ఆ లేడీ ఆఫీసర్, ఆవిడ పేరు మర్చిపోయాను, అండ్ ఆంజనేయులు గారు డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళిద్దరు ఆ రోజు ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా ఇవ్వగలిగారు. అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ క్రౌడ్ అంతా డిస్పర్స్ అయిన తర్వాత కూడా ఒక బిడ్డను తల్లి అట్లా పట్టుకోవడం, అది వింటుంటేనే బట్ అట్ ద సేమ్ టైం పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తుంది నిజమే అయితే, అర్జున్ గారు లోపలికి వస్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే ఆర్టీసీ చౌరస్తా నుంచి ఆయన లోపలికి వస్తున్నారు కదా, అక్కడే ఎందుకు ఆయన్ని తిప్పి పంపించేయలేదు? అక్కడ ఏం జరిగింది ఆ రోజు? ఎందుకంటే పర్మిషన్ లేదు ఆ రోజు అన్నప్పుడు పోలీస్ మస్ట్ టేక్ యాక్షన్ కదా. వాళ్ళు నిఠారుగా నిలబడగలగాలి, వస్తున్న వెహికల్ని వెనక్కి పంపించగలగాలి. అలా కాకుండా లోపలికి ఎందుకు ఇచ్చారు? ఒకవేళ రిజెక్ట్ చేసినట్టయితే అండ్ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఈ నిజాలు బయటికి రావాలి. ఎందుకంటే ఎవరెవరో చేతులు దులిపేసుకోవడానికి ఒక వ్యక్తి మీద భారం వేసేసి మనం చివరికి ఇలాంటి ఒక కేసు జరిగిందని మనం మర్చిపోయి రేపు పొద్దున్న ఇంకో కుటుంబాన్ని మనం ఇలాంటి రిస్క్లో మనం పెట్టలేం కదా. అందుకని చెప్తున్నా, తప్పు ఏ లెవెల్లో ఎక్కడ జరిగినా కూడా ఆ లెవెల్ బయటికి రావాలి, అది జనాలకు కనబడాలి, ఆ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ రావాలి. అప్పుడు ఇలాంటి ఒక పర్మిషన్ నెక్స్ట్ టైం ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీస్ మనం పెంచగలుగుతాం, ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా మనం చేయగలుగుతాం, లేకపోతే పర్మిషన్ ఇవ్వకూడదు. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో నేను జనాలకు ఎటువంటి డిస్కౌంట్ నేను ఇవ్వట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఎంటైర్ ఇష్యూలో కొంతమంది జనాల సివిక్ సెన్స్ కూడా ఆ వ్యక్తి ఆ ప్రాణాలు తీయడానికి కారణమైంది. మీరు థియేటర్లో విజువల్స్, బయట విజువల్స్ మీరు చూస్తుంటే
అర్జున్ గారు పైన ఉంటే ఆయన రీచ్ అవ్వడానికి కింద నుంచి పైన జనాల్ని తొక్కుకుంటూ పైకి వెళ్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఏదో ప్రశ్న అడిగితే ఆయన దానికి సమాధానం చెప్తే చాలా పెద్ద స్పీచ్, దాని గురించి దానికి రెస్పాండ్ అవుతూ. ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ ఇయర్ అర్జున్ గారు కూడా ఆయన ఇంటి బయట ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. మీరు ఇట్లా బేస్లెస్ గా ఎలిగేషన్స్ చేసి నా రెప్యుటేషన్ మీరు ఖరాబ్ చేస్తున్నారు మీరు అంతే. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నా పేరు తీసుకుని అట్లా అసెంబ్లీలో మాట్లాడి వితౌట్ ఎనీ వెరిఫైడ్ డాక్యుమెంటేషన్ అది ఎలా చేస్తారు మీరు అని. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఆవిడ చనిపోయిందని నీకు ముందే తెలుసా లేదా అనే ఒక పాయింట్ మీద మాట్లాడుతూ, ఎందుకంటే ఈజ్ వెరీ క్లియర్, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది, అప్పటివరకు నాకు తెలియదు అని. ఆల్సో ఇందులో నేను చూసిన ఇంకో పెద్ద ఇబ్బంది ఏంటో తెలుసా, బ్లేమ్ గేమ్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒకరి నుంచి ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరి మీద వేలెత్తి చూపించేయడం. ఇదేంటి స్పెసిఫిక్గా ఒక పేరు పెట్టి నేను చెప్పను నేను, బట్ ఎవ్రీబడి మీరు చూడండి బ్లేమ్ గేమ్ ఎక్కువైపోయింది. అట్లీస్ట్ కోర్ట్స్లో ఇప్పుడు ఆ మ్యాటర్ వెళ్తుంది కాబట్టి, ట్రయల్ రూపంలో జరగబోతుంది కాబట్టి ఎవరి దగ్గర ఉండే ఆధారాలు వాళ్ళు ముందు పెడతారని, తద్వారా జనాలకి అంటే మీకు నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇది ఒక చిన్న అప్డేట్ వీడియోలో చేస్తున్నాను నేను ఫ్రమ్ లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇట్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్. ఎఫ్ఐఆర్ దగ్గర ఎక్కడో ఆగిపోయింది, ఒకరు మాడేసుకొని ఇది చేసి అది చేసి ఆగిపోయింది. ఇన్ఫాక్ట్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో రాడికల్ గ్రూప్స్ వెళ్ళి ఆయన ఇంట్లోకి దూకేసి అక్కడ డిస్ట్రక్షన్ అది చేశారు. ఇన్ఫాక్ట్ పోలీసులు వెళ్ళారు, ఆయన్ని మళ్ళీ క్వశ్చనింగ్ పట్టుకొచ్చారు. అదో 3-4 అవర్స్ నడిచింది. సివి ఆనంద్ గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని పిఆర్లు అవి కొనేసారని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత అపాలజీ చెప్పారు. ఇలాగా ఒక లైన్లో వెళ్ళేది బ్రాంచ్ అవుట్ అయిపోయింది మొత్తం ఇష్యూ. అటెళ్ళి ఎక్కడైతే మధ్యలో కోర్ పాయింట్ ఏదైతే ఉందో, తేజ్ అనే మనిషి ఒక సినిమా అభిమానిగా థియేటర్కి వెళ్ళాడు చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అలాంటి ప్రివ్యూ షోలకు పట్టుకెళ్ళకూడదని ఒక చేదు నిజాన్ని మనం అందరం తెలుసుకున్నాం. మనం ఇటువంటి ఇలాంటి దుర్ఘటన జరిగి మనం తెలుసుకోకూడదు, ముందే మనకు ఉండాలి. అది ఇవాళ కుటుంబం గురించి ఆలోచిస్తే ఎవరు ఆలోచించట్లా. మనం ఏదైనా మాట్లాడినా ఆలోచించినా వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. డబ్బు రూపం ఓకే, బట్ ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే అసలైన న్యాయం జరిగినట్టు. పెద్ద పెద్ద మాటలు మాడుకున్నారు మళ్ళీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. అర్జున్ గారికి ఏమైనా కన్ను పోయిందా కాలు పోయిందా, ఇంతమంది హీరోలు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, అదే హీరోలు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బిడ్డను చూసారా అని సెలబ్రిటీస్ని క్వశ్చన్ చేయడం నుంచి, నిరంజన్ రెడ్డి గారు మా క్లయింట్ మీద ఏదైతే మీరు కల్పబుల్ హోమిసైడ్ వేశారో సెక్షన్ 115 అది ఎట్లా కూర్చుంటుంది, అది అర్జున్ గారు ఏమైనా కూర్చొని ప్లాన్ చేశారా, లేదా ఇంజూర్ చేద్దామనే ఉద్దేశం ఉందా, 105 ఎట్లా వేస్తారు మీరు, 105 లేకపోతే 108 ఎట్లా కూర్చుంటుంది, అండ్ ఇట్ జస్ట్ వెంట్ అగ్లీ. Or with the intention of causing bodily injury as is likely to cause death. But they do not say this. అండ్ సడన్గా ఆగిపోయింది. 1 year తీసుకున్నారు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. ఇక్కడ నుంచైనా మ్యాటర్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుందని, నిజం అందరి ముందుకు బయటికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అబేట్మెంట్ బై నెగ్లిజెన్స్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇది ఏ సెక్షన్ కిందకి వస్తుంది భారతీయ న్యాయ సంహితలో? ఐపీఎస్ కాదు, బిఎన్ఎస్లో. బిఎన్ఎస్ సెక్షన్ ఏది? నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా డ్యామేజ్ కానీ దుర్ఘటన కానీ జరిగితే ఏ సెక్షన్ కింద కేసు వేయొచ్చు? లాయర్లు మీకు తెలుస్తుంది ఆన్సర్, బట్ ఇన్ జనరల్ ఐమ్ ఆస్కింగ్ ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఆప్షన్ ఏ ఇస్ 106, ఆప్షన్ బి ఇస్ 109, ఆప్షన్ సి ఇస్ 112, ఆప్షన్ డి ఇస్ 304. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి మీరు. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి టాపిక్స్ ఏదైనా నేను మాట్లాడాలని మీరు అనుకున్నా, ఎందుకంటే ఈ టాపిక్ కూడా మీలో ఒకరు అడిగిందే, డెఫినెట్లీ అక్కడికి వచ్చి DM చేయండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏమైనా షేర్ చేద్దాం అనుకున్నా డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి పచ్చి నిజాల్ని నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. ఎందుకంటే న్యూస్ జరగడం ఒకటి, దాని ఒక పర్స్పెక్టివ్లో చెప్పడం ఒకటి. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, మీరు మీ ఆఫీస్ తర్వాత, కాలేజ్ తర్వాత, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి తర్వాత ఒక 10 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నా వీడియోస్ రూపంలో మీరు చూద్దాం అనుకుంటే, మీరు సెల్ ఫోన్లో టక్కని వచ్చేస్తుంది నైట్ మీరు పడుకునే లోపల, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ విల్ బీ యోర్స్ డైలీ. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడతాను ఇక్కడ, కొంచెం జియోపొలిటికల్ జోన్లో ఉండేవి. ముఖ్యంగా ఈ వీడియో బంగ్లాదేశ్లో అసలు ఏం నడుస్తుంది, ముఖ్యంగా బంగ్లాదేశీ హిందూస్ గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి నేను క్రిస్టల్ క్లియర్ వీడియో చేసి ఆ వీడియోని ఇక్కడ పెట్టాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. దీపు చంద్రదాస్ అనే వ్యక్తికి ఏం జరిగింది, అది మనకెందుకు ఇంపార్టెంట్ లేదు. అమెరికా పుటిన్స్ కాన్స్క్రిప్ట్ ఏవో లీక్ చేసింది కదా, ఆయన అప్పటి జార్జ్ బుష్తో మాట్లాడినవి చాలా వైల్డ్గా ఉన్నాయి, ముఖ్యంగా పాకిస్తాన్ మీద. అది ఏంటి ఆ కాన్స్క్రిప్ట్స్, లీక్డ్ ఫుటేజ్. అది ఎప్పుడు పుతిన్ గారు బయటికి రావాలని చెప్పి అనుకోరు ఇలాంటి కాన్స్క్రిప్ట్ని, బట్ ఆయనకి ఎంత ఫోర్ థాట్ ఉందో మనకు అర్థమవుతుంది ఈ వీడియోని మీరు ఒకసారి చూస్తే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.